సేవలు అత్యధికం ఇక్కడ అందించింది. విద్యార్థిగా ఉన్నప్పుడు మా ఇల్లు 100 మీటర్లే. తరచుగా మా ఇంటికి వచ్చేది. రాఘవ గారు మేము యూనివర్సిటీలో చదువుకున్న తర్వాత గ్యాప్ వచ్చింది సభ. మళ్ళా ఆ గ్యాప్ పొచ్చడంలో ముఖ్యంగా ఆడపిల్లల్ని ఎస్ఎఫ్ఐలో తీసుకురావడం రోజా గుర్తితమైనట్లు కృషి చేసింది. దానికి మా ఇల్లు వాళ్ళకి వేదికగా ఉపయోగపడింది. అప్పటి నుంచి సరే హైదరాబాద్ వచ్చినా మేము కూడా వివిధ స్థాయిలో ఇక్కడ ఉన్నాం కాబట్టి తరచుగా ఖర్చేవాళ్ళం. వాళ్ళ అమ్మాయి మ్యారేజ్కి నేను రాలేకపోయాను. తర్వాత రాలేకపోయాను రోజు అంటే మీ ఇంటి నుంచి 3 వచ్చారు, మీ అమ్మాయి, అల్లుడు, మనవడు, అందువల్ల నేనే అట్లా అనుకోవట్లేదని చెప్పింది. ఆ విధంగా వెంకటేష్ కుటుంబం ఒక ఆదర్శ కుటుంబం, ఒక ఉన్నతమైనటువంటి విలువలు పాటించినటువంటి కుటుంబం. అటువంటి ఆదర్శాలతో సమాజం ముందుకెళ్ళాలని కోరుకుంటూ, మరణం అనేది మనం సీరియల్లో సస్పెన్షన్ చూస్తుంటాం, డిటెక్టివ్లో సస్పెన్షన్ చూస్తాం, రేపు ఉంటాం. కానీ అన్నింటికంటే కూడా అత్యంత సస్పెన్షన్ ఏమిటంటే చావు. ఈ చావు అనేటువంటిది ఎప్పుడు ఎవరికి అనేది ఊహించలేము. అటువంటి మరణం రోజా అకస్మాత్తుగా జరగడం అనేది అందరినీ వేళకు ఖర్చు వేసింది, బాధిస్తూ ఉంది. అయినా వారి కుటుంబం వెంకటేష్తో మాట్లాడినప్పుడు ధైర్యంగా ఉండాలని చెప్పడం తప్ప అందుకంటే చేయలేం. ఆ రకంగా వాళ్ళ కుటుంబం మనకి మనం అండగా ఉండి కుటుంబాన్ని ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ రోజాకి సంస్మరణ శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబాన్ని సానుభూతి తెలియజేస్తాం.